అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్ మ్యాచ్ 7వ భాగం. రచయిత గీతాంజలి గారు. నాకు ఒక పెద్ద సైజ్ లేస్ ప్యాకెట్ తెచ్చిచ్చాడు బావ. థ్యాంక్స్ బావా అన్నాను ఆనందంగా. నాకు ఈ ఫ్లేవర్ అంటే పిచ్చి తెలుసా? ఆత్రంగా ఓపెన్ చేస్తూ చెప్తుంటే ఇది తిని కామ్గా కూర్చో, హాస్పిటల్కి వెళ్దామన్నాడు. ఏంటి స్ప్రెయిన్కే హాస్పిటలా అన్నాను. కళ్ళు తేలేసి, తగ్గకపోతే నీకు కాలేజ్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అన్నాడు బావ. పోతే పోతుంది, ఒకరోజు కాలేజ్ తొక్కలే అన్నాను. మళ్ళీ ఆ మాటలు గబ్బర్ బాబుతో అన్నానని గుర్తు రాగానే కంగారుగా చూశాడు బావ నా వైపు. తను వినట్లేదు నా మాటల్ని, ఫోన్లో ఏదో కెలుక్కుంటున్నాడు. దేవుడా నువ్వు ఉన్నావు, ఐ నో, దట్స్ వై ఐ లవ్ యూ అన్నాను పైకి చూసి. వాట్ ది హెల్ అమ్ము, పిచ్చేమైనా పట్టిందా నీకు అన్నాడు విసుగ్గా. నథింగ్ బావా, మన ఇంటికేనా అన్నాను. నో, అమ్మ వాళ్ళు రమ్మన్నారు, లంచ్ చేసి మన ఇంటికి వెళ్ళాలి అన్నాడు బావ. అమ్మయ్య, హాఫ్ అన్ అవర్ ప్రశాంతంగా పడుకోవచ్చు అన్నాను. చా, నేను డ్రైవ్ చేస్తే నువ్వు పడుకుంటావా బంగారం? మూసుకొని ఇంటికి వెళ్ళే వరకు లేచి ఉండు అన్నాడు బావ. లేచి ఏం చెయ్యాలి? నీ మొహం చూడాలా అన్నాను. చూస్తే చూడు అన్నాడు టెక్కుబాబు. ఏమైనా మాట్లాడిపోని, నాకు బోర్ కొడుతోంది అని అన్నాను గోలు కొరుక్కుంటూ. ఉరిమి చూస్తున్న బావ చూడపని ఆ చూపులు వేడి సెగలు నన్ను తాకుతూ ఉంటే, వద్దులే నేనే మాట్లాడతాను అన్నాను వెంటనే. నువ్వు మాట్లాడకపోతే వింతగాని, మాట్లాడితే ఏముందిలే అన్నాడు బావ. బావా ఎలాగో చీర కట్టుకున్నానుగా, రీల్స్ చేద్దామా అన్నాను. రీల్సా అన్నాడు బ్లాక్ ఫేస్ వేసుకొని. టిక్టాక్స్ బావా, ఇన్స్టాలో వస్తాయిగా అని ఆత్రంగా నా ఫోన్ తీసి చూపిస్తూ ఉంటే ఒక్కసారిగా నా చేతిలో ఫోన్ లాక్కొని పాత రీల్స్ నేను చేసినవి చూస్తున్నాడు బావా. బావా నో, వదులు నా ఫోన్ అని లాక్కోవడానికి ఎగురుతుంటే నన్ను ఒక చేత్తో ఆపేసి స్క్రోల్ చేస్తున్నాడు. చూడక చూడక ఆ వీడియోనే చూడాలా అని తల కొట్టుకున్నాను నేను. బంగారం, ఒకటి చెప్పనా? చెప్పు, ఏదో ఒక్కటైనా. చెట్టుకి నీళ్లు పోస్తే నీగా పువ్వు విరబుసుద్ది, అలానే నా ప్రేమకి నువ్వు ప్రేమ పంచితేగా నా ప్రేమ అర్థం నీకు తెలిసేది అని మహానటి రేంజ్లో బిల్డప్ ఇస్తూ చేశాము నేను రుచి. అది చూసి బావా ఆగకుండా నవ్వుతుంటే రోషం పొంకొచ్చింది. అంత చండాలంగా ఏం లేదు, కాస్త బాలేదంతే, ఆ మాత్రం దానికే అంత నవ్వక్కర్లేదు అన్నాను మూతిని ముడిచేసి. ఈ బంగారం ఏంటే అన్నాడు నవ్వాపుకుంటూ. నవ్వకు అన్నాను క్రోషంగా. సరే నవ్వనులే, ఇప్పుడు చెప్పు అన్నాడు బావ. స్టిల్ బావ ఫేస్లో నవ్వు కనిపిస్తున్నా ఇంతకంటే ఎక్కువ చేస్తే నడుచుకొని ఇంటికి వచ్చేయమని చెప్తాడని తెలుసు కాబట్టే అది ఒక ట్రెండీ రీల్ ఈ మధ్య అన్నాను. అయినా ఇంత అవుట్డేటెడ్ ఏంటి బావా నువ్వు, ఇది కూడా తెలియదా నీకు అన్నాను ఆశ్చర్యంగా. బావ చూసిన సీరియస్ చూపుకి దడుచుకొని, అదంత ఇంపార్టెంట్ విషయం ఏం కాదనుకో, తెలియకపోయినా పర్లేదులే అన్నాను కవర్ చేస్తూ. ఇంకా ఇలాంటి కళాఖండాలుంటే చూపించవే అన్నాడు బావ. ఇంకేం లేవు. అయినా ఏంటి బావా నువ్వు, వీలైతే సపోర్ట్ చేయాలి కానీ ఇలా ఏడిపిస్తావా అన్నాను మొహం మార్చేసి. సపోర్ట్ చేస్తాను, ఫస్ట్ అందులో టాలెంట్ కానీ ఇంట్రెస్ట్ కానీ ప్యాషన్ కానీ చూపించన్నాడు బావ. ఛాన్స్ దొరికేసింది, అడగాలనుకున్న ప్రశ్న అడిగే టైం వచ్చేసింది అనుకుంటూ గెట్ సెట్ రెడీ చేసుకొని బావా అన్నాను ముద్దుగా. ఏంటన్నట్టు చూశాడు నా వైపు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, నీకు ఇష్టమైతే ఓకే అని చెప్పు, లేదనుకో టైం తీసుకొని ఇష్టం తెచ్చుకొని ఓకే చెప్పు, అంతేకాని నో అని మాత్రం అనుకు బావా అన్నాను గారంగా. ఒక్క క్షణం నా మొహంలోకి చూసి అడుగు అన్నాడు బావ. మరి నేను బీటెక్ అయిపోయాక ఎంటెక్ చేస్తాను, నీకు ఓకేనా అన్నాను. ఆ క్షణంలో ఎందుకు నేను బావని అడిగానా అని, జీవితాంతం రిగ్రెట్ ఫీల్ అవుతానని తెలియక ఎంతో ఎగ్జైట్మెంట్తో అడిగాను. చదువుకుంటాను అంటే నేనెందుకు కాదంటాను చెప్పు అని అన్నాడు. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ గోవిందరాజు గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి, 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురువుగారి ఫోన్ నెంబర్ 7337226830. కాదనవనుకో, బట్ చెప్పాలి కదా, ఇప్పటి వరకు నా ఫ్యూచర్ ప్లాన్స్ నీకు చెప్పలేదు కదా అన్నాను. ఇప్పుడు చెప్పు, ఖాళీగానే ఉన్నావుగా అన్నాడు బావ. పెద్దగా ఏం లేవు బావా, బీటెక్ అవగానే ఎంటెక్ చేసి ఆ తర్వాత మంచి ప్రొఫెసర్ పోస్ట్ కొట్టేసి యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత రీసెర్చ్ సైట్ వెళ్దాం అనుకుంటున్నాను అన్నాను. అదేదో 2 నెలల విషయంలా, నువ్వు సగం రోజులు కాలేజ్కే వెళ్ళావు కదా, నీకు ప్రొఫెసర్ పోస్ట్ ఏంటి అన్నాడు బావ నవ్వుతూ. నా బాధ అదే బావా, సరిగ్గా చెప్పే ఫ్యాకల్టీ ఉంటే సబ్జెక్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. మా ఫ్యాకల్టీకి చెప్పే ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఆ సబ్జెక్ట్స్ మాకు కొంత బోరింగ్గా అనిపిస్తున్నాయి. ఎగ్జామ్ ముందు చదివేసి రాసేసి పాస్ అయిపోతున్నాం, కానీ సరైన సబ్జెక్ట్స్కి సరైన ఫ్యాకల్టీ పడితే వీ కెన్ డూ వండర్స్ కదా అన్నాను. అన్నాడు ఒక సంతృప్తికరమైన నవ్వుతో.
అయితే నీకు ఓకేగా అన్నాను రూఢీ చేసుకోవడానికి. ఈ విషయమే కాదమ్ము, నీ లైఫ్కి సంబంధించిన ప్రతి డెసిషన్ నువ్వే తీసుకోవాలి. దానికి ఎప్పుడు నా సపోర్ట్ అండ్ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించు, అప్పుడే నిర్ణయం తీసుకో అన్నాడు బావ. థ్యాంక్స్ బావ, అయితే నెక్స్ట్ సెమ్ నుండి గేట్ కోచింగ్ జాయిన్ అవుతానన్నాను. ఓకే అన్నాడు బావ. రాత్రులు కాస్త లేట్గా పడుకోవడం మానవే. కళ్ళ కింద చూడు డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. పగలంతా అలా బలాదుర్గ బంక్ కొట్టి ఊరి మీద తిరిగే బదులు హాయిగా ఇంట్లో ఉండి చదువుకోవడం, లేదంటే లైబ్రరీకి వెళ్ళడమో క్లాసెస్ వినడమో చెయ్యొచ్చుగా అన్నాడు బావ. ఓయ్, నేను బంక్ కొడతానని నీకు తెలుసా? ఆశ్చర్యంగా అడిగాను. వైనాట్ అమ్ము అన్నాడు బావ. నీకు తెలిసిన నన్నేం అనలేదా అన్నాను ఆశ్చర్యంగా. చక్కగా మార్క్స్ వస్తున్నప్పుడు ఇంకెందుకు అంటాను అన్నాడు బావ. నీకెలా తెలిసింది బావా? నన్నేమైనా స్పై చేస్తున్నావా అన్నాను డౌట్గా. చా, నీ చపాతీ మొహానికి అంత సీన్ ఉందని నీ ఫీలింగ్గా సూటిగా అడిగాడు బావ. లేదనుకో, బట్ జస్ట్ ఆస్కింగ్ అంతే అన్నాను. నీ గార్డియన్ ఫోన్ నెంబర్ నాదే ఉంది మీ కాలేజ్లో. నీ మార్క్స్, అటెండెన్స్ రిపోర్ట్స్ అన్నీ వస్తాయి నాకు అన్నాడు బావ. అవ్వా అని కళ్ళు ఆల్చిప్పలంతా చేసి చూస్తుంటే, ఏంటే ఆ చూపు? దొంగకోలు పట్టే మొహం వేసుకొని అన్నాడు బావ. నాది దొంగకోలు పట్టే మొహమా? అద్దంలో చూసుకుంటూ అడిగాను. అత్త వాళ్ళ ఇంటి ముందు కారు ఆపి నా నడుము చుట్టూ ఒక చెయ్యేసి లోపలికి తీసుకొని వెళ్ళాడు బావ. బాగా కందిపోయింది అని పెయిన్ రిలీఫ్ స్ప్రేని కొడుతూ అంది అక్కి. వీ నీడ్ టు టాక్ అక్కి అన్నాను సీరియస్గా. నేను ఎప్పుడు తనతో అంత సీరియస్గా ఉండడం ఎవరు చూసి ఉండరు. ఏమైందన్నాడు అఖిల్. రేయ్, నువ్వు కాసేపు ఆగిరా, నేను తనతో మాట్లాడాలి అన్నాను కోపంగా. వాడు వెళ్లాల్సిన అవసరం లేదు, ఏంటో చెప్పు అంది అక్కి. ఇప్పుడు రమ్యతో ఆ గొడవ నీకు అవసరమా? నేను చూసుకుంటాను కదా అన్నాను. చూడు, ఇంకెవరి విషయంలో అయినా ఒక్క సెకండ్ అయినా లేట్గా రియాక్ట్ అవుతానేమో కానీ నిన్నెవరు బాధ పెట్టా ఐ విల్ కిల్ దెమ్ కోపంగా చెప్పింది. తన తప్పేం లేదే, ఏదో చిన్నపిల్లల మెంటాలిటీ తనది అన్నాను. చెప్పానుగా అన్నిసార్లు డైలాగ్ని రిపీట్ చేయను. ఆ ప్లేస్లో ఎవరున్నా సరే అంతే అని అంది. థ్యాంక్స్ అన్నాను ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని. ఆ విషయం వదిలే కానీ ఆ అమ్మాయి చెప్పిన మ్యాటర్ ఆలోచించకూడదు అని అంది అక్కి ఐవింగ్ చేసి. ఏంటి అన్నాను అర్థమైనా కూడా. అన్నీ నా నోటితోనే చెప్పించకు, మా అన్నయ్య తను అని అంది అక్కి నా బుగ్గ కొరికేసి. ఇదేం పిచ్చే మీకు? మీ అన్నయ్య బుగ్గ గిల్లేస్తాడు, నువ్వేమో బుగ్గ కొరుకుతావు ఛీ అన్నాను తుడుచుకుంటూ. నువ్వు కూడా ట్రై చేయి, బాగుంటాయి టేస్టీగా నవ్వింది. ఈడియట్ ముద్దుగా కసిరి కూర్చుంటే నా కాళ్ళని ఒళ్ళో పెట్టుకుని పడుతోంది చిన్నగా. వద్దు అక్కి, వదులు అని అరుస్తున్న వినదే చాలా ఎర్రగా అయిపోయింది. జాగ్రత్తగా ఉండవే, ఆ హీల్స్ చీరలు మనతో అయ్యేవి కాదు కానీ నా మాట విను బుద్ధిగా. జీన్స్ స్కర్ట్స్ చాలు, ఒకవేళ మరీ ఫ్యామిలీ ఫంక్షన్ అయితే టాప్స్ వేసుకోవచ్చులే అంది. వెళ్దావా అమ్ము అన్నాడు బావా. ఆ బావా అని గబగబా నడుస్తుంటే కోపంగా చూసి నా పక్కగా నుంచొని భుజం చుట్టూ చేయేశాడు బావ. జాగ్రత్త, ఆ ఉరుకులు పరుగులు ఆపు, కొన్ని రోజులైనా వాడికి డ్రాప్ చేయడానికి అవ్వకపోతే అఖిల్తో కలిసి కాలేజ్కి వెళ్ళు, అంతేగాని ఆ బస్సుల కోసం వేలాడకు కోపంగా చెప్పింది అత్త. సరే అన్నట్టు బుర్ర గుండ్రంగా ఊపుతుంటే మా ఇద్దరికి ఫొటోస్ తీసే పనిలో పడింది అక్కి. గాల్లో చేతులు ఊపుతూ ఏదో సైగ చేస్తుంటే ఏంటో అర్థం కాలేదు నాకు. ఏంటి అన్నట్టుగా కళ్ళు తిప్పితే అన్నయ్య చుట్టూ చెయ్యి వెయ్యి అని చెప్తోంది సైగలతోనే. నాకు దీని ఫోటో పోజులు అని నవ్వుకుంటూ బావ చుట్టూ చెయ్యేశాను నేను. దాన్ని కూడా భద్రంగా ఫోటో తీసి సూపర్ అన్నట్టుగా వేలతో చూపించింది అక్కి. నాకు వాట్సాప్ చేయి అని సైగ చేసి బయలుదేరిపోయాము మేమిద్దరం అక్కడి నుంచి ఇంటికి. ఓకేనా, ఎత్తుకోనా అన్నాడు బావ. ఇట్స్ ఓకే బావా, నడవగలనన్నాను. అని జాగ్రత్తగా నా రూమ్ దగ్గర దింపి వెళ్ళిపోయాడు బావా. పొద్దున్నుండి అలవాట్లేని శారీలో చిరాగ్గా అనిపిస్తుంటే స్నానం చేద్దామని టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళి బట్టలు మారుస్తుంటే టాప్ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి నా కాళ్ళకి తగిలింది. డబ్ అని కింద పడి అమ్మా అని గట్టిగా అరిచాను. పొద్దున్నుండి ఉన్న కాళ్ళ నొప్పి ఎక్కువవుతుంటే అమ్ము ఆర్ యూ ఓకే కంగారుగా డోర్ నాక్ చేస్తున్నాడు బావా. ఆ బావా, ఇక్కడ వాటర్ ఉన్నాయి చూసుకోలేదు, పడిపోయాను, లేస్తానంటుంటే వద్దు మళ్ళీ అడిగేస్తే కింద పడతావు, నేను రానా అన్నాడు బావా. అప్పుడు గుర్తొచ్చింది ఒంటి మీద బట్టలు లేకపోవడం. బావా నువ్వు వద్దు ప్లీజ్, ఎవరైనా లేడీస్ ఉంటే పిలు అన్నాను. పిచ్చా నీకు, మా ఆవిడ బాత్రూంలో పడిపోయింది రమ్మంటే ఎవరైనా వస్తారా అని కోపంగా అరిచాడు. బట్ నేను బట్టలు వేసుకోలేదు బావా అన్నాను. నొప్పి కంగారు కలగలిపి ఏడుపు నాకు వచ్చేస్తుంటే పర్వాలేదులే అని అంటూ బావ డోర్ని తీసేలోపు మెల్లగా టవల్ చుట్టుకొని నుంచోడానికే ట్రై చేస్తూ ఉంటే నన్ను చేతుల్లోకి ఎత్తుకున్నాడు బావ. రోజు బస్లో కాలేజీలో నిండుగా బట్టల్లో ఉన్నప్పుడు కూడా ఒళ్ళంతా తడివేసే చూపులతో
చూసే మనుషులను చూస్తున్న నాకు నిండా బట్టలు లేకపోయినా చలించిన బావ చాలా కొత్తగా అనిపించాడు. అదేదో పుస్తకాల్లో చదివిన ప్రవరాక్యుడిలా. జాగ్రత్తమ్ము, వాటర్ ఉన్నప్పుడు చూసుకోవాలిగా, అయినా కాలు నొప్పి పెట్టుకొని స్నానం అవసరమా నీకు అని బావ కసురుతున్న మొదటిసారిగా అవి చాలా వినసొంపుగా అనిపిస్తున్నాయి నాకు. నన్ను బెడ్ మీద కూర్చోపెట్టి తన టీషర్ట్ తీసుకొచ్చాడు బావ. బావ, టీషర్ట్ అంటే మనకి షార్ట్ ఫ్రాకే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, వెనక్కి తిరుగు అన్నాను టవల్ ఇంకా గట్టిగా పట్టుకొని. ఎక్కువ మాట్లాడావంటే నేనే డ్రెస్ వేస్తాను నీకు, మూసుకొని వేసుకో చిరాగ్గా చెప్పి వెనక్కి తిరిగాడు. కాస్త నొప్పి సిగ్గు కలగలిపి వేసుకొని అయ్యిందన్నాను. పెయిన్ రిలీఫ్ స్ప్రే తెచ్చి నా కాళ్ళని తన మీద పెట్టుకున్నాడు బావా. బావా అని అరిచి లాగేశాను. ఈసారి యాంకిల్ దగ్గర గట్టిగా హోల్డ్ చేసి లాక్కొని తన మీద పెట్టి కాస్త అప్లై చేశాడు బావ. ఆ చెయ్యికేంటే అన్నాడు. ఏంటి అని నేను చూసేలోపే బావ చేతిలో ఉన్న నా కాలుని ఒక్కసారిగా తిప్పాడు. ఫట్ ఫట్ అని సౌండ్ వచ్చింది. అయిపోయింది, అంతా అయిపోయింది. నా కాలు విరగ్గొట్టి చంపేశాడు. అమ్మ బాబో దేవుడా, నీకేం పాపం చేశానయ్యా నేను, ఇలా చేసావు బావా. ఏడుపు మొహం పెట్టుకుని మరీ బావని అడుగుతూ ఉన్నాను నేను. నా తల మీద ఒక మొట్టికాయని వేసి, రామాబాస్ నొప్పి తగ్గిపోతుంది చూడు అన్నాడు. అనుమానంగా బావ వైపు చూసి ఒక్క అడుగు కింద పెట్టగానే నిజంగానే అంత నొప్పి లేదు, ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఎలా అన్నాను ఆశ్చర్యంగా. ఇది మాకు అకాడమీలో నేర్పిస్తారమ్ము, అక్కడ స్ప్రెయిన్స్, బెనకడం, విరగొట్టుకోవడం సర్వసాధారణం కదా అని నవ్వాడు. ఆహా, విరగొట్టడం కూడానా అన్నాను నవ్వుతూ. ట్రైనింగ్లో దొంగలుండరుగా, సో మావి మేమే విరగొట్టుకుంటామని చాలా రోజులైంది కిరణ్తో మాట్లాడి అన్నాడు బావ. కిరణ్ అంటే ఆ రోజు మీ సుపీరియర్ ఆఫీసర్ ఇంట్లో కలిసాం అతనా అన్నాను. అన్నాడు బావ. నీ బెస్ట్ ఫ్రెండ్ అతను అంటుంటే అన్నాడు బావ సన్నటి నవ్వుతో. మరి నాకెప్పుడు చెప్పలేదే అని కూపీలు లాగుతుంటే కళ్ళు పైకెత్తి చూశాడు నా వైపు. అరే బాబా, నేనేమన్నాను చెప్పు, జస్ట్ తను నీకు ఫ్రెండా అన్నాను అంతేగా అన్నాను. చాలా చేస్తున్నావు ఈసారి, ఎగ్జామ్స్లో మార్క్స్ తగ్గని అప్పుడు చెప్తా నీ పని అన్నాడు. ఏం చెప్తావు? ప్రామిస్ చేసావు బావా నువ్వు ఎంటెక్ చదివిస్తానని అన్నాను బెదిరిస్తూ. మూసుకొని పడుకోవే, నేను బయటికి వెళ్ళాలి, నాకు పనుంది అని అన్నాడు బావా. ఓకే అన్నట్టుగా తలూపగానే లక్ష్మీ ఆంటీకి ఫోన్ చేసి రమ్మని చెప్పి ఆవిడని నాకు హెల్ప్గా పెట్టి వెళ్ళాడు బావ. డిన్నర్ టైం అవుతుంటే నేను హాల్లోని కూర్చొని టీవీ చూస్తున్నా. పక్కనే డిన్నర్కి కావాల్సిన వెజిటేబుల్ని కట్ చేస్తోంది ఆంటీ. ఏమ్మా మీకు పెళ్ళి ఎన్నేళ్ళయింది అంది ఆంటీ కూరగాయలు తరుక్కుంటూ. మా పెళ్ళై 6 months అవుతుంది ఆంటీ అన్నాను. 6 నెలలు అవుతుందా? మీ ఇద్దరు వేరే గదుల్లో ఉంటున్నట్టున్నారు కదా, పిల్లలు వద్దా మీకు? శరా మామూలుగా అందరిలానే అడిగింది. ఆవిడ కర్మ కాలింది. అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు గబ్బర్ బాబు. నువ్వు లోపలికి వెళ్ళమ్ము యమ సీరియస్గా నాతో చెప్పి ఆవిడ వైపు తల తిప్పాడు బావ. కోపంగా లేడు కానీ చాలా అసహనంగా ఉన్నట్టు అనిపిస్తోంది బావ మొహం. నేను వెళ్తే ఆవిడ్ని ఏమైనా అంటాడేమో అని అక్కడే నించున్నాను నేను. వెళ్ళమని చెప్పినట్టు గుర్తు. కోపంగా అరిచాడు. వెంటనే వెళ్ళిపోయాను రూమ్లోకి. ఏం జరిగిందో కానీ ఒక్క అరగంటకు వచ్చి డోర్ కొట్టాడు బావ. డిన్నర్ చేద్దాం రా అని ఎర్రబడిన మొహంతో ఉన్న బావని చూసి కామ్గా కూర్చున్నాను పక్కనే. నా ప్లేట్లో పెట్టి తనకి కూడా పెట్టుకున్నాడు బావ. లక్ష్మీ ఆంటీ కనిపించడం లేదు, అలాగే ఎక్కడా కూడా. అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కాక అంతా అయోమయంగా ఉంది నాకు. తింటూ అడిగాను, ఇవి లక్ష్మీ ఆంటీ చేసినట్టుగా లేదే అని. ఇక మీదట రోజూ ఉండవు అని అన్నాడు బావ. అంటే అన్నాను నేను ఆశ్చర్యంగా. ఆవిడే కాదు, ఇంటికి ఎవరు రారు, మనిద్దరమే. బయట ఉన్న హోంగార్డ్ తప్ప ఇంకెవరూ మన ఇంట్లో పనిచేయట్లేదు సీరియస్ మొహంతో చెప్పాడు. నోట్లో పెట్టుకున్న చపాతీ గొంతులోనే ఆగిపోయింది. వాళ్ళందరినీ తీసేస్తే పని ఎవరు చేస్తారన్నాను వెంటనే. ఉన్నాంగా ఇద్దరం, మన పనులు మనం చేసుకోలేమా అన్నాడు. వాట్ ఆర్ యూ టాకింగ్ బావా అన్నాను ఆశ్చర్యంగా. వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ ఫైనల్ అమ్ము. రేపు మార్నింగ్ 5కి లేచి పనులు స్టార్ట్ చేస్తే కాలేజ్ బస్ మిస్ అవ్వకుండా వెళ్తావు హెచ్చరించాడు. 2 ప్లేట్స్ తీసుకెళ్లి సింక్లో పడేస్తూ. నువ్వు గబ్బర్ సింగ్ అయితే నేను క్వీన్ విక్టోరియా. నేను నీ మాట వినడమే నెవ్వర్. నా చేత పని చేయించాలంటే చంద్రుడి దిగి రావాలి, అంటే ఎప్పుడు సూర్యుడే ఎందుకని అనుకుంటూ చూస్తా, నా చేత పని ఎలా చేయిస్తావో నేను చూస్తా అని నా బేబీ హెయిర్ని ఉఫ్ అని ఊది కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చున్నా. అమ్ము లే, తన కంచు కంఠంతో నన్ను నిద్రలేపి పనిలో పడ్డాడు గబ్బర్ బావా. ప్లీజ్ బావా, బాగా నిద్రొస్తోంది, కాసేపు ఆగి మాట్లాడుకుందాం అన్నాను కళ్ళు కూడా తెరవకుండా. 5 నిమిషాల్లో బయటకు రాకపోతే మర్యాదగా ఉండదమ్ము నీకు అని అంటూ హెచ్చరించాడు బావ. అబ్బా ఏంటి బావా నువ్వు సైకోలా బిహేవ్ చేస్తున్నావు అన్నాను నేను. ఒక్కసారి డోర్ మీద గట్టిగా దెబ్బ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బావ. కదా ఇంకా ఉంది. మరి ఇప్పుడు విక్రమ్ రియాక్షన్ ఏంటి? శ్రీనిక అలా అన్నందుకు అసలు శ్రీనిక విక్రమ్ మనసులో ఏముందో తెలుసుకుంటుందా? విక్రమ్ తన్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకుంటుందా?
మరి వీళ్ళిద్దరి జీవితం ఏ మలుపు తిరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.